జరుగుతోంది. సో దీనికి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ రాజ్ చాలా చాలా అందమైన సినిమా. మా టైటిల్లో ఉన్నట్టే ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఫిలిం. ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ మా డైరెక్టర్ చాలా చక్కగా ప్యాక్ చేసి ఒక అందమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నారు. మంచి కుటుంబ విలువలతో, ఫన్తో, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫిలిం. సో ఐఎమ్ హోపింగ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ జయవర్ధ గారికి, జయకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో స్టార్ జీవి ప్రకాష్ గారికి, సార్ ఇట్ వాజ్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మరియా గారికి కూడా చాలా థ్యాంక్ యూ. సో మార్చ్ 27వ తారీఖున ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Tamil, then I got to meet GV sir and we did the script. So that was a big thing which gave me a boost to take forward this film. So I thank Naveen Polishetty sir here. So like the vibe of the movie will be like his film. His fans will enjoy this movie. Apart from that, I come from the school of Pradeep Ranganathan. I worked with Pradeep Ranganathan for almost 5 years. I assisted him in Love Today, and I was in the writing team of Dragon and everything. So I saw the love the Telugu audience gave for Love Today. It was immense. I expect the same love for Happy Raj too. Happy Raj will reflect the same energy, the same vibe which Love Today had. From start to end, the energy will be immense. So everyone please support the film. And I thank Maitri distributors, the legendary production house. They will not miss any talent. They picked this film only because of the content. They believed in this content. Happy Raj, you have seen the trailer. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాగానే ఎవరిని కలిస్తే ఆ హ్యాపీ మూమెంట్ వస్తుంది మీకు. ఫస్ట్ I think Venki, because he gives me best food. Any food place is there, Venki will be there. So he will find every time he will very adventurous. He will take me to some new spot. So we will be waiting to come to Hyderabad. Now also he gave us. ఎక్కడికి వెళ్తున్నారు? ఉస్తాద్కి వెళ్తున్నారా కలిసి? ఉస్తాద్ చూసారా మీరు? Of course, I am a huge fan of Pawan Kalyan sir. I am watching now in Maitri Theatres. ఓ ఇది అయ్యాక వెళ్తున్నారు. ఓకే. Yes, సో we are going now. ఇప్పుడు మీ ఫేవరెట్ రెస్టారెంట్ అన్నారు ఏంటి? మాకు కూడా చెప్పొచ్చు కదా అది. వెంకీ అట్లూరి గారు అండ్ మీరు వెళ్ళే ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి? Every time we try something new. ఓకే. సో మీరు వచ్చారు అంటే హీరోగా మారారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం అలా మా మనసులో చిరస్థాయిగా ఉండిపోయారు కాబట్టి సో ఏదైనా ఒక లైన్ పాడితే తెలుగు ప్రేక్షకుల కోసం బాగుంటుందని. నీవే 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 ఏదైనా నీ తరువాతే. సో ఖచ్చితంగా ఆ సినిమా చూసేటప్పుడు శిష్యుడు అని తెలియదు, బట్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ లైన్స్లోనే ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. హ్యాపీ రాజ్ అనేది ఇంటికి పోయాక కూడా అందరూ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారని నా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ శివ నిర్వాణ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆల్వేస్ నేను అంతకుముందు కూడా చూశాను, ఎప్పుడు కూడా ఇద్దరు డైరెక్టర్స్ ఏ సినిమానైనా వాళ్ళ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తూ ఎప్పుడు కూడా సినిమా బాగుండాలని ఇప్పుడు ముందుకు వస్తుంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సభాముఖంగా ఈ సినిమా మార్చ్ 27th రిలీజ్ అవుతుంది తెలుగులో. ఖచ్చితంగా తమిళ అండ్ తెలుగు సైమల్టేనియస్గా. సో ఇప్పుడే మాట్లాడితే జయకాంత్ గారితో తెలుగులో కూడా ముఖ్యంగా మార్చ్ 25th ప్రీమియర్ కూడా అనుకుంటున్నాము ఫర్ మీడియాకి. తప్పకుండా మీరు అందరూ వచ్చి మీ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తారని ఆశిస్తూ సమూహంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. అలాగే వెబ్ సిరీస్ మూవీస్ ద్వారా తెలుసు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చేసిన మా మీడియా అందరికీ. అండ్ అలాగే మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య. ఈ ఫిలిం అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా చాలా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను చేసింది చాలా చిన్న రోల్ అయినా సరే మూవీ మొత్తం మీరు చూస్తున్నంతసేపు నేను కనిపిస్తూనే ఉంటాను. అండ్
థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెజెండరీ యాక్టర్స్తో నేను కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ శ్రీహరి అండ్ ఇషాన్ గారు, ఎవ్రీవన్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ 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 థ్యాంక్స్. అండ్ మై కో యాక్టర్స్ శరణ్య గారు, అభిరామి గారు అండ్ అలాగే వైష్ణవ్, సమీరా ఈజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫిలింకి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఐశ్వర్య, విష్ గుడ్. నచ్చలేదు ఏదో చెప్తారు. సో ఈ పిక్చర్ కూడా నేను ఆ తర్వాత నేను అమ్మాయికి చాలా పిక్చర్ ఫోన్ చేసి అడుగుతాను ఏంటని. ఆ అమ్మాయి చెప్తుంది నాకు కథ నచ్చలేదు ఏమేమో. ఆ అమ్మాయిని అలాగా డబ్బులు ఇస్తే రారు. షీ హాస్ టు లైక్ ద స్టోరీ అండ్ సో ఈ పిక్చర్లో సెట్న వెళ్ళిన తర్వాతనే నాకు నమ్మకం వచ్చింది. సో షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి షీఈస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఈ పిక్చర్లో. తర్వాత సముద్రకని గారు, కని అంటే ఫ్రూట్, ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీకి పొజిషన్ లాగా ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు మలయాళంలో తమిళ్లో 10 పిక్చర్స్ ఎన్ని పిక్చర్స్ అయినా వస్తుంది. ఆయన ఒక 35 ఇయర్స్గా ఆయనకు తెలుసు. ఆయన ఎంత కష్టపడి వచ్చారని నేను కళ్ళు ముందు చూశాను. ఇప్పుడు ఆయన ఇంత మంచి స్టేజ్లో ఉన్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ మై ప్లెజర్ టు యాక్ట్ విత్ సముద్రకని గారు. నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు అండ్ జనం ముందుకు వస్తున్నాను. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. నా ఫస్ట్ మూవీ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్ రావడం అండ్ ఆ మూవీకి కామాఖ్య అని ఎంత పవర్ఫుల్ పేరు ఉండడం నిజంగా నా అదృష్టం. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు అండ్ స్పెషలీ నా ఫ్రెండ్గా చేసిన శరణ్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్ అందరికీ యాక్టర్గా తెలిసిన అభి గారు. I think our DOP has already spoken about how strict Abhi is on set and like even though he does comedy as an actor, but I understand that it was only to complete our movie seamlessly, and honestly directing a newcomer like me to give out such intense emotions required for this film is commendable. Thank you so much. ఉంది ఇక్కడ నిలపడానికి కామాఖ్య అని ఒక ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను ఇంతవరకు ఇలాంటి రోల్ చేయలేదు, ఈ జానర్లో కూడా చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ జానర్లో నేను ఇంకా పని చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నాకే చూపించిన అభి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ, బికాజ్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ కుడ్ యాక్ట్ లైక్ దిస్. సో నా లోపల ఉన్న యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ జాయ్ వర్కింగ్ విత్ యూ. Ramesh Garu, he already said he is hiding again, even though he is the eye of the movie. Eppudu hide chestu untaru. Already worked with him. All the technicians, ee cinemalo pani chesina anni technicians andaru chaala tana craft lo experts lekapothe they are at least striving to be experts. That is the one thing that tied everybody together ee cinemalo. Yeah, so everybody, you know, Sharanya is also there. Everybody చాలా కష్టపట్టి, బికాజ్ ఈ చిన్న సినిమా అని ఒక ట్యాగ్ ఉంది కదా, దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని. సినిమా ఒక గ్లామరస్ వరల్డ్. సో పెద్ద సినిమా చూస్తే ఒక ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్, బట్ ఈ చిన్న సినిమా వెనకాల దేర్ సో మచ్ హార్డ్ వర్క్, బికాస్ యూనో బడ్జెట్ ఉండదు, లేకపోతే అందరూ కలిపి యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ టు మేక్ స్కెడ్యూల్స్ వర్క్. ఎవ్రీబడి ఈజ్ బిజీ, and then when it comes to distribution or selling and all of that, it is always a struggle. But everybody that worked in this movie really believed in the story and really believed in Abhi Garu's the fire in him. So Yashwant Garu, thank you for trusting our director, and also special thanks to Madhu Garu. He's not here yet, but if people like this don't support filmmakers like Abhi Garu, such movies, such beautiful movies will not get made. So thank you so much. And as the press,
you have to take these movies and janalki samarpinchali. You have to take our movie to the audience and present it for us. You have to be our representative. So I'm going to ask that promise from all of you today. So please take this beautiful movie from us to the audience and present it. Thank you. I hope I didn't leave anybody out. I think I covered everybody. Thank you so much. And please enjoy the movie in the theaters. We will bring it to you soon. Thank you. థ్యాంక్ యూ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా నా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాతా కామాఖ్య దేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది, నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్యాదేవి టెంపుల్ మన అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమా అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటులను కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించామన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలిసినా కూడా నేను ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని, అది అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో. అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన జావగొడుతుంటాను నేను, నాకు ఇంకా కొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అది యాడ్ చేసి ఇవని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం, మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అనే ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య.